నెల్సన్ మండేలా గారు అధ్యక్షుడయ్యాక ఒకరోజు తన సహచరులను భోజనానికి ఆహ్వానించాడు. అందరూ ఒక రెస్టారెంట్లో కూర్చొని ఎవరికి కావలసినవి వారు ఆర్డర్ చేసుకున్నారు. మండేలా గారు ముందు ఉన్న టేబుల్ దగ్గర ఒక వ్యక్తి భోజనం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అతనికి భోజనం వడ్డించగానే మండేలా గారు తన సైనికులలో ఒకరితో వెళ్లి ఆ పెద్ద మనిషిని మనతో పాటు భోజనం చేయడానికి పిలుచుకొని రా అని చెప్పాడు. సైనికుడు వెళ్లి మండేలా గారి ఆహ్వానాన్ని అతనికి అందించాడు. ఆ వ్యక్తి లేచి తన ప్లేట్ తీసుకుని సరిగ్గా మండేలా పక్కనే వచ్చి కూర్చున్నాడు. అతను తింటున్నంతసేపు అతని చేతులు ఎంతో వణుకుతూనే ఉన్నాయి. కనీసం తల ఎత్తి చూడకుండా తన భోజనాన్ని ముగించాడు. భోజనం పూర్తయ్యాక మండేలా గారి వైపు చూడకుండానే వెళ్లడానికి లేచాడు. మండేలా గారు అతని చేయి పట్టుకుని వీడ్కోలు చెప్పే లోపే అతను వెళ్లిపోయాడు. ప్రక్కనే ఉన్న సైనికుడు మండేలా గారితో ఇలా అన్నాడు, ఆ వ్యక్తికి చాలా అనారోగ్యంతో ఉన్నట్లున్నాడు. తింటున్నంతసేపు అతని చేతులు అంతలా వణికిపోయాయి. అప్పుడు మండేలా గారు అతని చేతులు వణకడానికి కారణం అనారోగ్యం కాదు, దానికి వేరే కారణం ఉంది. నేను జైల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అక్కడ వార్డెన్ గా ఉండేవాడు. అతడు నన్ను చిత్రహింసలు పెట్టినప్పుడు నేను బాధతో అరుస్తూ ఏడుస్తూ మంచినీళ్లు అడిగాను. అప్పుడు అతను నన్ను అవమానిస్తూ ఎగతాళి చేస్తూ నీళ్లు ఇవ్వడానికి బదులుగా నా తల మీద మూత్ర విసర్జన చేశాడు. అతనికి అనారోగ్యం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు నేను సౌత్ ఆఫ్రికా అధ్యక్షుణ్ణి అయ్యాను కదా, తనను జైలుకు పంపి అతను నన్ను హింసించినట్లే నేను కూడా అతన్ని హింసిస్తానని భయపడ్డాడు. కానీ నేను అలాంటి వాణ్ణి కాదు. పగ తీర్చుకోవడం నా వ్యక్తిత్వం కాదు, అది నా నీతికి విరుద్ధం. పగ ప్రతీకారం కోరుకునే మనస్తత్వం దేశాలను నాశనం చేస్తాయి, కానీ శాంతి సమాధానం కోరుకునే వారు దేశాలని నిర్మిస్తారు. నేను జైలు నుండి బయటకు వచ్చినప్పుడు నాలోని కోపం, ద్వేషం మరియు పగను వదిలేయకపోతే నేను ఎప్పటికీ ఖైదీగానే ఉండిపోతానని నాకు తెలుసు అని అన్నాడు.